వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఫైర్. అటవీ అధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని వెల్లడి. ఎమ్మెల్యే బుడ్డాపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్. ఈ ఎన్నికల్లో కూటమి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు తగ్గకూడదని వెల్లడి. బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపు దృష్ట్యా పలువురు నేతలు పోలీసు అదుపులో. మొయినాబాద్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్. ఖండించిన కేంద్ర మంత్రి పాటి సంజయ్. సచివాలయంలో యూరియా సరఫరా లభ్యతపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం. హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్ర మోహన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే శ్రీశైలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. అటవీ అధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన అన్నారు. బుడ్డా రాజకీయాలు బ్లాక్మెయిల్, వసూళ్లకే పరిమితమయ్యాయని ఆరోపించారు. మా పార్టీ నుంచి గెలిచి టీడీపీకి అమ్ముడైన వ్యక్తి బుడ్డా అని విమర్శించారు. ఇలాంటి నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు ఇలా ప్రవర్తించడం సమాజానికి చెడు సంకేతమని శిల్పా చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నటువంటి అధికారులను కొట్టినా మీరు మామూలు కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, లోకేష్ గారు, మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరడం లేదు. మేము ప్రజల తరఫున, దళితుల తరఫున, ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించి వారి పైన వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. మీరు సస్పెండ్ చేస్తే నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీ నిజాయితీని శంకించరు. మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు నిన్న మొన్న ప్రయత్నం చేసి నిరసన తెలపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీరు ఇట్లే వదిలితే అచ్చోసిన ఆంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనసులతో తను మాట్లాడుతూ ఉన్నాడు. చెక్ పోస్టులలో విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు. అందుకే నేను అక్కడ ఆపాను, అందుకే మందలించడానికి పోయాను. ఆ మందలించడానికి పోతే రాత్రి వేళల్లో 2 గంటలప్పుడు అభివృద్ధిని చూపించకపోయినట్టు ఏ బొచ్చులు అభివృద్ధి చేసినాడు నువ్వు? ఏం అభివృద్ధి చేసి ఇంకా చూపించాలి? పగులు కూడా చూపించడానికి లేదా? ఏం అభివృద్ధి చేసావని నువ్వు చూపించడానికి 2 గంటలప్పుడు తీసుకెళ్లి అధికారులను తీసుకెళ్లి నానా హింసలు పెడతావా? మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కంటే మించిన పనులు కూటమి ప్రభుత్వం చేయలేదని తెలిపారు. ప్రజలను మోసం చేసి దొంగ దెబ్బతో అధికారంలోకి వచ్చారని రోజా మండిపడ్డారు. కార్యకర్తలు వచ్చే ఎన్నికల వరకు తగ్గకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా అయ్యే వరకు పోరాటం ఆగకూడదని స్పష్టం చేశారు. జగన్ 2.0 ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని ధైర్యంగా చెప్పారు. ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు. నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. సో ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ 2.0 ఆలోచించుకోండి. సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేశాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ ఊర్లోకి అడుగు పెట్టాలంటేనే మీరు చూశారు ఎన్ని అడ్డంకులు పెట్టి రానీకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు
ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమర్ గారు రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుస్తారు. మళ్ళీ మీ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. మీ అందరికీ కూడా అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి దుర్గాలమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి రావటం దుర్గాలమ్మని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలి. ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ అమ్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవుస్తున్నాను. మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిందని అన్నారు. టీటీడీని పార్టీ అడ్డాగా మార్చుకుని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. వారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఆస్తులను వేలం వేయాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. అంతేకాదు ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తిరుమల ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత నిజాలు బయటపడుతున్న కొద్దీ వైసీపీ అసలు ముఖం ప్రజల ముందు వస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని నెలల్లోనే టీటీడీకి సంబంధించిన ఆస్తులను వేలమేయాలని ప్రయత్నం చేసింది. టీటీడీ ఆదాయం నుండి ఇతరత్ర కార్యక్రమాలకి నిధుల్ని దారి మళ్లించింది. ఆలయాల మీద అది కావలి కావచ్చు, లేదా రామతీర్థం కావచ్చు, అంతర్వేది కావచ్చు, విగ్రహాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, దీని వెనుక ఆనాడు అధికారంలో ఉంటున్న పార్టీనే ప్రేరేపించిందని అనేక రకాల విమర్శలు వచ్చాయి. దాన్ని బట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆలయాల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీటీడీని వాళ్ళ పార్టీకి అడ్డాగా చేసుకుని గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి టీటీడీ టికెట్లను అమ్ముకొని నాణ్యతను లడ్డులో కానీ ప్రసాదంలో నాణ్యతను తగ్గించి వైసీపీ నాయకత్వం ఇవాళ మళ్ళీ ఈ రకంగా విమర్శలకు పాల్పడుతూ అసత్య ప్రచారాలు పాడుతూ ఫేక్ వీడియోలను సృష్టిస్తూ వాళ్ళ ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా లబ్ధి పొందామని చూస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యూరియా కొరతపై తీవ్రంగా మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా ఉందని విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం రైతాంగానికి అన్యాయమని అన్నారు. ఈ పరిస్థితులకు ఎవరు బాధ్యత వహించాలనే అంశంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర విషయాల్లో మునిగితే ఉద్యమాలు తప్పువని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే. అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈరోజు సాగు చేస్తుంటే రైతులు యూరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ళ ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర నేతలపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి నిరసన ర్యాలీలను అడ్డుకున్నారు. దీంతో చిన్నపాటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ముట్టడి పిలుపునిచ్చిందని బీజేపీ స్పష్టం చేసింది. అయితే పోలీసులు అనుమతి లేని ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అరెస్టులపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం దూషించడం సిగ్గుచేటని విమర్శించారు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇలానే ప్రవర్తించలేదని గుర్తు చేశారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాలను భక్తి భావాలను కించపరచడం సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. దేవుడిపై రాజకీయాలు ఆడే ప్రతిపక్షాన్ని ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు మంత్రిగా ఉన్న రాజకీయ పరిపక్వత రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఇప్పుడు చిల్లర పార్టీగా మాట్లాడడం కేటీఆర్ దురహంకారం అని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుట్లది డ్రామాల కుటుంబం అని విమర్శించారు. వారి తాత బతికి ఉన్న కేటీఆర్ వ్యాఖ్యలు విని తిడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ చేసిన త్యాగాలను ప్రజలు మర్చిపోలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ మాటలు ప్రజలకు పెద్దగా ప్రభావం చూపవని, కాంగ్రెస్ తన బలంతో మరోసారి ప్రజల మద్దతు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను వీడియో ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 1-4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికి ఉండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అదే త్యాగాలు వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా, వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, ఇదంతా డ్రామా ఆర్టిస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇది సిద్దిపేట, ఖమ్మం జైలు, తర్వాత నిమ్స్కి తీసుకొచ్చారు. నన్ను ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష, తిండి తినకుండా? కేసీఆర్ గారు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు అట్లంటే? అది సాధ్యమా? మాకే కాదు, ఇంత వయసులో మనతోటే కాదు. అంటే వాదము అట్లా, తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా, తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ. ఎందుకంటే కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంది, రాష్ట్ర విభజన జరగాలని. అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు. మా జానారెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడనే ఉన్నది. లేవకో కేసీఆర్ లేవకో, ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా. రాష్ట్రం తీసుకురావాలి, తావాలి అని కాంగ్రెస్ లేదే కదా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మా వాళ్ళు కొట్టలేకపోయారు కదా 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు, వచ్చింది. ఏమవుతుంది ఏంది, ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల కోట్ల అప్పు అయితే చేశారు. అదొకటి మనకు, అదొక రికార్డ్. రాష్ట్ర విభజన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు, ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక రాష్ట్రంలో యూరియా సరఫరా లభ్యత అంశాలపై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సునీల్ మోహన్ హాజరయ్యారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. యూరియా కొరత రాకుండా నిల్వలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా సమన్వయం కొనసాగించాలని సూచించారు. సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ దంపతులు స్వామివారి ఆశీర్వాదం పొందారు. అలాగే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా దర్శనానికి హాజరయ్యారు. వీరందరికీ తిరుమల దేవస్థానం అధికారులు సత్కారం చేశారు. భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీవారి సేవలతో తాము ఆనందభరితులయ్యామని ప్రముఖులు తెలిపారు. తిరుమలలో వీఐపీ దర్శనంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైసీపీ హయాంలో దివ్యాంగుల బోగస్ సర్టిఫికెట్ల ఆధారంగా పెన్షన్లు పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అన్ని అవయవాలు బాగున్న అధికారం అండతో అనర్హులు పొందిన పెన్షన్లను రీవెరిఫికేషన్ ద్వారా గుర్తించారు. నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా అర్హులందరికీ పింఛన్లు చేరేలా చర్యలు చేపట్టారు. అనర్హుల పింఛన్లు తొలగించడంతో భవిష్యత్తులో కొత్త పెన్షన్ల మంజూరు సులభమవుతుందని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ పూర్తి చేసి పారదర్శక విధానంలో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ చర్యతో అసలైన దివ్యాంగులకు మరింత న్యాయం జరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా అర్హుల్లో కలుపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలో నిండా ముంచి దేశ సంపదను ఇద్దరు గుజరాతీ బాసులు అదానీ అంబానీలకే దోచిపెట్టారని ఆరోపించారు. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతులతో లాభం ప్రజలకు కాకుండా వారికే చేరిందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై భారం మోపి పెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేస్తోందని విమర్శించారు. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధానాలు అమలు అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను కొంతమందికే కట్టబెట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్క బ్యారెల్ మీద డిస్కౌంట్ తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. తద్వారా ఏం జరిగింది అంటే ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే 2022లో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడున్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులు భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్టు ఉంటుంది, రేటు మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ తీరా ఈ 3 సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం 1%, 2022లో కేవలం 1% రష్యన్ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది
2025 నాటికి 3 సంవత్సరాల్లో 40% పెరిగింది. ఈ 40% పెరిగిన దాంట్లో సింహభాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం 77 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంది. ఈ జనవరిలో, మొన్న 6 నెలల ముందు జనవరిలో ఇంకో 10 సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్. తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ ఇండియా మీద మోపితే $50 బిలియన్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే 10%. మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో 10% మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇది నేను చెప్పేమాట కాదు, ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క ఇది. అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఇవి. ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో 77 మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం, తర్వాత 10 సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళా మన వినియోగదారులకు కాదు, బయట దేశాలకు, యూరోపియన్ దేశాలకు, ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంది అంటే ఈ 3 సంవత్సరాలలో $16 బిలియన్, అక్షరాల 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు రిలయన్స్ కంపెనీ. ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్. ఈ 2 సంస్థలు కలిసి, అందులో సింహభాగం రిలయన్స్దే, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ 1,50,000 కోట్లు. కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్? వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇదే జైల్లో ఆయనకు మర్యాదలు కల్పించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా అవమానించారని విమర్శించారు. అధికార అహంకారంతో ఇలాగే వ్యవహరిస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రతీకార ధోరణి రాష్ట్రానికి మేలు చేయదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలను ప్రజలు ఖండించాలన్నారు. జగన్ పై జరుగుతున్న వ్యవహారం వెనుక కుట్రలు ఉన్నాయని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీహార్ రాష్ట్రం గయాలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13,000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. గయా ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే వైశాలి కోడెర్మా వద్ద బౌద్ధ సర్క్యూట్ రైలును కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు బీహార్ రాష్ట్ర అభివృద్ధికి పర్యాటకానికి ఊతమిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. బౌద్ధ వారసత్వ దేశాలకు మరింత కనెక్టివిటీ లభిస్తుందని తెలిపారు. మోదీ పర్యటనతో గయాలో ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పథకాలతో బీహార్ కొత్త దశలోకి అడుగు పెడుతుందన్నారు. తండ్రి నుంచి ఆస్తి బదిలీ చేసుకున్న ఓ కూతురు ఆయనను రోడ్డుపై వదిలేసిన ఘటన ముదార్నగర్ లో వృద్ధుల దినోత్సవం రోజు జరిగింది. దీనిపై సయ్యద్ అహ్మద్ అలీ కూతురుపై పిటిషన్ వేశారు. పేరెంట్స్ అండ్
సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద ఎంఆర్ఎం అధికారి జ్యోతి బృందంతో వెళ్లగా కూతురు ఇష్రా అహ్మద్ తలుపు వేసుకుని 2 గంటలు వెయిట్ చేయించింది. చివరికి తలుపు బద్దలు కొట్టి ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి తిరిగి ఆయనకి అప్పగించారు. पोस्को केस डाले ना सर, सॉरी एमएससी, दिस इज उस्मानिया, उसमें एमएससी वाज ना सर. हाउ दिस इज ऑल, ये सब झूठ है सर. दिस इज हाउ ही ब्रोक. सी सब नाटक नहीं करे पापा, डॉक्टर को पैसे लेके पैसे देके वो कर दिए सब झूठ बोले. मारो मेरे बच्चों को क्यों मारे, मेरे बच्चों को क्यों मारे आप? This is how you people are all watching and he's repeating and going and you're telling to take care of him. I don't know. Hey. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీశైలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఫైర్. అటవీ అధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని వెల్లడి. ఎమ్మెల్యే బుడ్డాపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్. ఈ ఎన్నికల్లో కూటమి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు తగ్గకూడదని వెల్లడి. బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపు దృష్ట్యా పలువురు నేతలు పోలీసు అదుపులో. మొయినాబాద్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్. ఖండించిన కేంద్ర మంత్రి పాటి సంజయ్. సచివాలయంలో యూరియా సరఫరా లభ్యతపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం. హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్ర మోహన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.